ఈరోజు మాకు ప్రీవియస్గా వచ్చిన స్పందన రిపోర్ట్ ద్వారా కోళ్ళబైలు మదనపల్లి మండలం కోళ్ళబైలు 2లో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కుమార్ అనే అతను సో ఏవైతే తను చేసిన వర్క్ ఉన్నాయో నేతన్న జగనన్న నేతన్న నేస్తము అండ్ చేదోడు జగనన్న చేదోడు ఈ స్కీమ్స్ తరపున తను చేసిన అఫీషియల్ ఫేవర్కి తను లంచం అడగడం జరిగింది వాళ్ళని ఎలిజిబుల్ చేసిన దానికి. సో వాళ్ళకి అమౌంట్ పడిన తర్వాత లంచం ఇవ్వాలి అని వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరగడంతో అది వెరిఫై చేసి డీటెయిల్స్ మనము కేసు రిజిస్టర్ చేశాము. ఇవాళ ఎవరైతే బ్రైబ్ డిమాండ్ చేశాడో అతను కంప్లైంట్ పిలిచి ఆ బ్రైబ్ తను తీసుకుంటూ ఉండగా ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అతన్ని రిమాండ్ కోసం నెల్లూరు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ఇక్కడ కోళ్ళబైలు అతనే కంప్లైంట్ ఉన్నాడండి. అతను పేరు అఫీషియల్ నేమ్స్ అవసరమా మళ్ళీ అతనికి అతను 5,000 అమౌంట్ డిమాండ్ చేశాడు. సో అది అతను కంప్లైంట్ ఇస్తూ ఉండగా ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ అండి మదనపల్లిలో బయట పిలిచి ఇస్తూ ఉంటే అది మనం పట్టుకోవడం జరిగింది టౌన్ లోపల. అవును, బాధితులు మనకి కంప్లైంట్ 13th వచ్చిందండి, రిజిస్టర్ చేసాం మనం ఈరోజు. చేశారు. సో వాటిని మనం డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఎవరికైనా కానీ ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తూ ఉన్నట్లయితే 1902కి 14400కి కాల్ చేసి రిపోర్ట్ చేసినట్లయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.